హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. అమ్మవారికి ఇష్టమైన 6 రకాల ప్రసాదాలు, పూర్ణం బూరెలు, గారెలు, అప్పాలు, పులిహోర, దద్దోజనం, ఇంకా బెల్లం పొంగలి. ఈ 6 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ముందైతే మనం బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 3/4 కప్పు బియ్యం, ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 3 కప్పుల నీళ్లు పోసేసి ఇందులోనే 1 యాలక్కాయ అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన అడుగు మందంగా ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. నేను 1 కప్పు మామూలు బెల్లం, 1 కప్పు తాటి బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం మామూలు బెల్లంతోనే చేసేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు నీళ్లు పోసేసి ఈ బెల్లం తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ పైన మనం అన్నం పెట్టాం కదా, ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసేయద్దు. ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచిన పాలు, వేడి పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు పడతాయి. ఈ విధంగా కలిపేసుకొని వేడి మీదే కలిపేసుకోండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఇది పాకం కూడా వచ్చేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందో లేదో. చూడండి, ఈ విధంగా తీగ పాకం రావాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక్క తీగ పాకం రావాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, పాలు కలిపి పెట్టుకున్నాం, ఆ అన్నం ఇందులో వేసేసుకోవాలి. ఈ అన్నము ఈ బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ బెల్లం పాకంలో అన్నాన్ని కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మరొక పక్కన స్టవ్ పైన 1/4 కప్పు నెయ్యిని ఒక ప్యాన్లో వేసేసుకుని ఇందులో కొబ్బరి ముక్కలు 1/4 కప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగాక జీడిపప్పులు కొన్ని వేసేసుకుని అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పొంగల్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే 1 చిటికెడు పచ్చికర్పూరం, తినే కర్పూరం అంటారు కదా, పచ్చికర్పూరం 1 చిటికెడు వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. చివరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసిలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బూరెల కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. అదే కప్పుతో మరొక గిన్నెలో 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. మినపప్పు బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మినపప్పు బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళన్నీ వంపేసి ముందు మిక్సీ జార్లో మినపప్పు వేసుకుని వీలైనంత తక్కువ నీళ్లు పోసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలు మనం నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇంత గట్టిగా వేసుకోవాలి. అలాగే బియ్యం కూడా వీలైనంత తక్కువ నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కూడా మినప్పిండిలోకి వేసేసుకొని ఈ మినప్పిండి బియ్యపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పూర్ణాల పైపిండి కొంచెం పులిస్తేనే పూర్ణాలు రుచిగా ఉంటాయి. అందుకనే ఈ పిండిని 4 గంటల పాటు పులియనివ్వాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 4 గంటల పాటు కనీసం 2 గంటల పాటైనా పిండిని పులియనివ్వాలి. ఈలోపు మనం లోపలి పూర్ణాన్ని తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చెనపప్పు తీసుకున్నాను, అంటే 1 లోట నిండుగా వచ్చాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ లోటాతో అయితే పప్పు తీసుకున్నామో అదే లోటాతో 2 నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు పచ్చెనపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఈ పప్పులో ఏమైనా నీళ్లుంటే ఆ నీళ్ళని వడార్చడానికి జాలి గిన్నెలోకి ఈ పప్పు అంతా వేసేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఇందులోని నీరంతా వడారిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకోవాలి. వడార్చగా వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, అవి పడేయకండి. వాటితో రసం పెట్టుకోవచ్చు, లేదంటే అన్నంలో ఎసర్లాగా, అన్నం వండేటప్పుడు ఎసర్లాగా వేసుకోవచ్చు, పప్పులో వేసేసుకోవచ్చు. పడేయకండి, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే మీరు మిక్సీ జార్లో వేసి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా మెదుపుకొని ఇందులో మనం ఏ లోటాతో అయితే పచ్చెనపప్పు కొలుచుకున్నామో అదే లోటాతో తురిమిన బెల్లం వేసుకోవాలి. అదే వెయిట్ మెజర్మెంట్లో అయితే 1/2 కిలో బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లము ఈ పచ్చెనపప్పు పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, కొంచెం కరుగుతుంది. ఇలా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి.
ఫ్లేమ్ లోలో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక పావు కప్పు వరకు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం సేపటికి వేడికి చూడండి బెల్లం కరిగే విధంగా పల్చగా అవుతుంది. అలాగే ఇందులో బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా పల్చగా ఉంటుంది. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 7-8 యాలకుల్ని మెత్తగా పొడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. చూడండి మిశ్రమం ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పూర్ణం పిండి చూడండి బాగా గట్టిగా అయింది కదా. ఇలా గట్టిగా ఉడికించుకుంటే మనం పూర్ణాలు వేసినప్పుడు ఇవి నూనెలో పగిలిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ కొలతలతో 55 నుంచి 60 వరకు పూర్ణాలు అవుతాయి. లోపలి స్టఫింగ్ రెడీగా ఉంది. అలాగే పైపిండి కూడా 4 గంటల తర్వాత చూడండి కొంచెం పులిసింది కదా. ఇందులో నుంచి మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఈ పూర్ణాల పైపిండిని రుబ్బిన వెంటనే మీరు పూర్ణాలు వేసేస్తున్నట్లయితే కొంచెం ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవచ్చు. మనమైతే పిండిని పులినిచ్చాం కాబట్టి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పూర్ణం పిండి బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా ఉంచి ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని వైపులా కోట్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా తీసేసుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. చేత్తో వేయడం కష్టం అనుకునే వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. ఫోక్ తీసుకుని పిండిని అన్ని వైపులా కోట్ చేసి ఇలా నిదానంగా తీసుకుని వెంటనే నూనెలో వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఈ విధంగా తీసేసుకోండి. తోకలు రాకుండా చక్కగా వస్తాయి. నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలాగే మీకు నచ్చినట్లుగా స్పూన్తో కానీ చేత్తో కానీ వేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కదుపుకోవాలి. ఇవి 3 ఒకదానికొకటి అంటుకుపోయాయి కదా. కాలిన తర్వాత ఈ విధంగా చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి. పచ్చిగా ఉన్నప్పుడు మటుకు విడదీయకండి, పగిలిపోతాయి. కొంచెం కాలిన తర్వాత ఈజీగానే సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. నిదానంగా ఆయిల్లో నుంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు. చూడండి చక్కగా వచ్చాయి కదా. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ వేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి 108 బెల్లం అప్పాలు. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండి, మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వ ఇవి 3 కలిపి చేస్తే అప్పాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకుంటామో నీళ్లు కూడా అంతే తీసుకోవాలి. 3 కప్పులకి 3 కప్పుల నీళ్లు పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిండుగా యాలకుల పొడి, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే అప్పాలు బాగా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా వేసేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా అడుగు మందం కల గిన్నెనే తీసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ, కుక్కర్ కానీ, లేదా నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇది చక్కగా మగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి చక్కగా ఉడికి ముద్దగా అయ్యింది కదా. మళ్ళీ ఒకసారి అడుగు నుంచి తీసుకుని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే పిండి, నీళ్లు ఈ రెండింటి కొలత కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వస్తుందండి పిండి. మనం పిండి ఎంత తీసుకుంటామో నీళ్లు కూడా అంతే తీసుకోవాలి. పిండి కూడా చూడండి బాగా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో బాగా 1-2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. అలాగే ఈ అప్పాలు మరి తీయగా, అరిసెల్లాగా మరి తీయగా ఉండవండి, మైల్డ్ స్వీట్తో ఉంటాయి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే
ఒక పావు కప్పు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ అప్పాలు లైట్ స్వీట్తోనే బాగుంటాయి. ఇలా బాగా కలిపేసుకుని పైనుంచి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి పిండికి ఈ నెయ్యి అంతా పైన ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేత్తో తాకగలిగినంత వేడి వచ్చేంత వరకు, గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. మరి పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి అప్పాలు. చూడండి, ఈ విధంగా పిండి అంతటిని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మద్దన చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో, మనకు అప్పాలు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా పిండిని తీసుకోవాలి. నేనైతే చిన్ని అప్పాలు 108 అప్పాలు చేస్తున్నానండి. అందుకనే పిండిని కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఒక్కొక్క టీ స్పూన్ పిండిని తీసుకుంటే మనకి కరెక్ట్గా మనకి కావాల్సిన అప్పాలు వచ్చేస్తాయి. లేదు 108 కాకుండా మామూలు అప్పాలు చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకుంటూ అప్పాలు చేసేసుకోవచ్చు. మొత్తం అయితే ఇక్కడ నేను 120 అంటే 120 బాల్స్ చేశానండి. కరెక్ట్గా 108 చేసామనుకోండి, కొన్ని నూనెలో వేసినప్పుడు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10-15 ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అన్నీ చేసేసి గిన్నెలో వేసేసుకుని ఒక వాయికి సరిపడ పిండి ముద్దలు పక్కన పెట్టేసుకుని ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఒక్కొక్క పిండి ముద్దని కొంచెం మందంగా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాని మరీ లావుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ నూనెని పెట్టి బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగితే అప్పాలు చక్కగా వస్తాయి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూస్తే ఈ విధంగా వెంటనే పైకి రావాలి. ఈ విధంగా కాగితే నూనె అప్పాలు చక్కగా వస్తాయి. నూనె కాగకుండా అప్పాలు వేసేసారంటే పగిలినట్లుగా అయిపోతాయి. నూనెకి సరిపడా వేసుకోవాలి. అప్పాలన్నీ వేశాక వెంటనే కదపకండి. ఇవి పచ్చిదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. కొంచెం సేపటికి చూడండి, చక్కగా పైకి ఇలా వాటంతట అవే తేలి పైకి వస్తాయి. ఒకవేళ మీకు అడుగున అంటుకున్నాయి అప్పాలు అనిపిస్తే గరిటతో కొంచెం కదపండి, చక్కగా పైకి వచ్చేస్తాయి. అప్పాలు చూడండి బూరెలు పొంగినట్లుగా పొంగాయి కదా. పిండిని బాగా కలుపుకోవాలి, నూనె బాగా కాలాలి. ఈ రెండు జాగ్రత్తగా ఉంటే అప్పాలు చక్కగా వచ్చేస్తాయండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. అప్పాలని బయటకు తీసాక కొంచెం లైట్గా మరొక గరిటతో ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. ఒక్కొక్క అప్పం చిన్న అప్పాలు కదా, ఒక్కొక్కటి ప్రెస్ చేయాలంటే కష్టం అండి. అన్నీ ఒక జాలి గరిటలో వేసేసుకుని ఇప్పుడు మరొక గరిటతో లైట్గా ప్రెస్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేయండి. చూడండి, అప్పాలు అంత చక్కగా వచ్చాయి కదా. ఒక వాయి వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా అప్పాలని ముందే రెడీగా చేసి పెట్టుకోవాలి. అలాగే అప్పాలు తీసిన తర్వాత నూనెని కొంచెం సేపు కాగనివ్వండి. నెక్స్ట్ వాయి వేసేటప్పటికి కొంచెం సేపు కాగిన తర్వాత అప్పాలని వేసుకోండి. నూనెకి సరిపడా వేసుకోండి, కొంచెం ఎక్కువే వేసుకోండి. చిన్న అప్పాలే కదా. రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోండి. కొత్తగా వంట చేసే వాళ్ళైతే డైరెక్ట్గా ఇలా నూనె పైన పెట్టి నొక్కకండి. పక్కన ఒక గిన్నె పెట్టేసుకుని దానిపైన పెట్టి నొక్కితే మీకు ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన అప్పాలన్నీ వేయించుకోవాలి. అంతేనండి, బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు నిండుగా, పై వరకు 1 కప్పు నిండుగా మినపప్పు తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో ఉంటాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 4 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. నేను ముందే నానపెట్టేశాను. మినపప్పు చక్కగా నానిన తర్వాత ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకుంటే పప్పు చక్కగా నలుగుతుంది. మరి పై వరకు నిండుగా కాకుండా సగం కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేలాగా పప్పు వేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. చిన్న జార్ అయితే పప్పు చక్కగా నలుగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. కొంచెం సాల్ట్ వేసి ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి చూడండి బాగా మెత్తగా ఈ విధంగా కన్సిస్టెన్సీ, మరి గట్టిగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గ్రైండ్ చేసిన ప్రతిసారి కొంచెం సాల్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో పప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులో బాగా చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ పోసి గ్రైండ్ చేస్తే గారెలు బాగా గుల్లగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి 1 టీ స్పూన్ నిండుగా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి.
ఇంకా ఇందులో మీరు సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి లేదా అల్లం పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయకూడదు, మనం ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవద్దు. 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది, మరీ ఎక్కువ చేసేసారంటే మనం గారెలు నూనెలో వేసినప్పుడు పగిలినట్లుగా వస్తాయి. చూడండి, బాగా బీట్ చేశాక పిండి లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మేము ఈ విధంగా బీట్ చేయలేము అనుకుంటే పిండిలో 2-3 చిటికెలు వంట సోడా వేసేసుకుని గారెలు వేసేసుకోవచ్చు. గారెలు వేసే ప్రతిసారి చేతిని బాగా తడుపుకొని కొంచెం పిండిని తీసుకుని, చూడండి చేతికి ఏమీ అంటుకోకూడదు పిండి, ఈ విధంగా చేతిని తడుపుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా రోల్ చేసుకుని పైన లైట్గా ప్రెస్ చేయాలి. బొటన వేలుతో మధ్యలో ఈ విధంగా హోల్ చేసేసి డైరెక్ట్గా మనం నూనెలో వేసేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే గారెలు వేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న బాక్స్ మూత తీసేసుకుని ఏదైనా కాటన్ క్లాత్ కానీ కచీఫ్ కానీ తీసుకుని తడిపి తీసేసుకుని ఈ మూత చుట్టూ పెట్టేసుకోవాలి. గట్టిగా మనకి రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా చిన్న తాడు కానీ తీసేసుకుని గట్టిగా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో, నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. గారె వేసి ప్రతిసారి కూడా క్లాత్ని తడుపుకోవాలి. నీళ్ళతో తడిపేసుకుని చెయ్యిని కూడా కొంచెం తడుపుకోండి, పిండి అంటుకోకుండా చెయ్యిని తడిపేసుకుని కొంచెం పిండి తీసి విధంగా రోల్ చేసుకోవాలి. బాగా రౌండ్గా రోల్ చేసేసుకుని దీనిపైన వేసేసి కొంచెం ప్రెస్ చేయండి, మరి ఎక్కువ వద్దు, లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసేయాలి. హోల్ చేసేటప్పుడు వేలిని కూడా కొంచెం తడుపుకుంటే మనకి ఈ రంధ్రం చక్కగా పెద్దగా వస్తుంది. ఇప్పుడు నిదానంగా మనం ఈ విధంగా నూనెలోకి వేసేసుకోవాలి, ఈజీగా పడిపోతుంది. అయితే ప్రతిసారి కూడా క్లాత్ని చక్కగా తడుపుకోవాలి. నెక్స్ట్ ఇది వేసేటప్పుడు పిండేమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళతో తడిపితేనే చక్కగా మనకి నూనెలో వేసినప్పుడు ఈజీగా జారిపోతుంది. అలాగే 2-3 గారెలు వేసేసరికి మనం కచీఫ్ని రెగ్యులర్గా తడుపుతూ ఉంటాం కదా, రబ్బర్ బ్యాండ్ పెట్టిన దగ్గర కొంచెం నీళ్లు పిండేసుకుంటూ ఉండండి. ఈ టిప్స్తో మనకి ఈ ట్రిక్తో చాలా ఈజీగా చక్కగా రౌండ్గా గారెల్ని వేసుకోవచ్చు. బాగా కాగిన నూనెలో నిదానంగా ఇలా తిప్పామంటే చక్కగా జారిపోతుంది. నూనె కాగిన తర్వాతే గారె వేసుకుంటే చక్కగా గుల్లగా వస్తాయి. అలాగే గారెల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా నిదానంగా నూనెకి సరిపడా గారెలు, నేనైతే 4 గారెలు వేశాను. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. గారెలు ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. చూడండి, గారెలు ఎంత చక్కగా వచ్చాయి కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా ఉన్నాయో. అంతేనండి, ప్రసాదం గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. దీనికోసం ముందుగా ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పులిహోరలో ఎప్పుడు కూడా ముందు పల్లీలు వేసుకుని వేయించుకున్న తర్వాత మిగతా పోపు దినుసులు వేసుకోవాలి. పల్లీలు సగం వరకు వేగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 8 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, పులిహోర కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి కూడా చూడండి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పచ్చిమిర్చికి పులుపు ఉప్పు పట్టి పులిహోర తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నం, 1 కప్పు బియ్యం, 2 కప్పుల నీళ్లు పోసి నేను 1 గంట పాటు నానబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. అన్నాన్ని కొంచెం ఆరిన తర్వాత ఇందులో వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు నిమ్మకాయలని రసం పిండుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకని ఇవన్నీ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చేసే ఈ పులిహోర అంటే మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మా నైబర్స్కి చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. దీనికోసం ఇక్కడ నేను 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత మ్యాష్ చేస్తే అవ్వదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అన్నం చల్లారేలోపు మనం దద్దోజనానికి కావాల్సిన పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి పోపు అయితే దద్దోజనం చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దద్దోజనంలో మిరియాలు నెయ్యి పోపులో వేగి చాలా కమ్మగా ఉంటాయండి, తప్పకుండా వేసుకోండి.
లో ఫ్లేమ్లో ఈ పోపును బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంగువ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం దద్దోజనం కలుపుకుందాము. ఈ అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం బియ్యం దేంతో తీసుకుంటామో దానికి 2 పెరుగు వేసుకోవాలి. మనం 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నం తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. అలాగే ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం కొంచెం పోసుకోవాలి. 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నం, 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. అన్నంలో గడ్డలేమి లేకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. నేను పాలన్నీ పోసేస్తున్నాను. పాలు పోసాక కలుపుతూ ఉంటే మీకు పల్చగా అనిపిస్తుంది. ఇది కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది. అలాగే దద్దోజనం కలిపేటప్పుడు కొంచెం పల్చగా కలుపుకుంటే మీరు తినేటప్పటికి మరి గట్టిగా అయిపోకుండా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా, పూర్తిగా చల్లారిన పోపుని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మని దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. మనం పులిహోరకి అన్నం వండుకుంటాం కదా, అప్పుడే దద్దోజనం కూడా వండేసుకుంటే 2 కూడా ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చు. చూశారు కదా 4 రకాల ప్రసాదం రెసిపీస్ని. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.